వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. ఒకప్పుడు జగన్ రోడ్డెక్కితే అధికారాన్ని అందుకోవడానికి పాదయాత్ర చేసేవాడు. ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి. పేరు ఓదార్పు యాత్ర. కనిపిస్తోంది జన ప్రదర్శన, బల ప్రదర్శన. అసలు లక్ష్యం మాత్రం వైసీపీ ఇంకా బతికే ఉంది, జగన్ వెనక ఇంకా జనం ఉన్నారు అని నిరూపించడం మాత్రమే. ఇదే జగన్ 2.0 వ్యూహం. 2024 ఎన్నికల్లో 151 సీట్ల నుంచి వైసీపీ కేవలం 11 సీట్లకు పడిపోయింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. జగన్ కు మాట్లాడే అవకాశం లేదని వైసీపీ చెబుతోంది. అవసరమైన సంఖ్యాబలమే లేదని స్పీకర్ చెబుతున్నారు. ఈ వివాదం కోర్టుకు కూడా వెళ్ళింది. ఫిబ్రవరి 2026లో జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే వాకౌట్ చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారంటూ స్పీకర్ ఎద్దేవా చేశారు. అంటే అసెంబ్లీ అనే రాజకీయ వేదిక జగన్ కు దాదాపుగా మూసుకుపోయింది. మరి జగన్ ఏం చేయాలి? అసెంబ్లీలో అవకాశం లేదని చెప్పి ఇంట్లో కూర్చోవాలా, లేకపోతే రోడ్డునే అసెంబ్లీగా మార్చుకోవాలా? జగన్ రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించడం, అరెస్ట్ అయిన లేదా జైలులో ఉన్న నాయకుల్ని కలవడం, కేసులు ఎదుర్కొంటున్న నేతల కుటుంబాలకు భరోసా ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నింటినీ జగన్ రాజకీయ పర్యటనలుగా మార్చుకుంటున్నారు. ఒక ఇంటికి వెళ్ళి 15 నిమిషాలు, జస్ట్ 15 మినిట్స్ పరామర్శించాల్సిన కార్యక్రమం గంటల తరబడి రోడ్ షోగా ఎందుకు సాగుతోంది? ఎందుకు మారుతోంది? జగన్ కు దారి తెలియక ఆలస్యం కావడం లేదు. దారి పొడవునా కనిపించే ప్రతి గుంపు దగ్గర వాహనం నెమ్మదించడం, అభివాదం చేయడం, అవసరమైతే ఆగడం, ప్రతి కూడల్ని చిన్న సభగా మార్చుకోవడం. ఇది యాదృచ్ఛికం కాదు, రాజకీయంగా లెక్కలేసిన దృశ్య వ్యూహం. అయితే ఈ జన ప్రదర్శనకు సామాన్య ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం, ప్రయాణికులు, అంబులెన్సులు ఇబ్బందులు పడటం, నియంత్రణ లేని జనంతో శాంతి భద్రతల, లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తటం జగన్ కు ప్రతికూలంగా మారుతోంది. ముఖ్యంగా క్రమశిక్షణ, సమయం, ప్రజా సౌకర్యాన్ని కోరుకునే మధ్య తరగతి కుటుంబాల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. అయినా జగన్ రాజకీయ వ్యూహం మధ్యతరగతి అభిప్రాయం కంటే గ్రామీణ ప్రజలు, సంక్షేమ లబ్ధిదారులు, భావోద్వేగంతో స్పందించే మాస్ ఓటర్ల మీదే ఎక్కువగా కేంద్రీకృతమైనట్టు కనిపిస్తుంది. దట్స్ ద ఫోకస్. అయితే ఈ రోడ్ షోలు మాస్లో ప్లస్ కావచ్చు, కానీ మధ్యతరగతులు మాత్రం మైనస్గా మారచ్చు. ఇక్కడ జనమంతా స్వచ్ఛందంగా వస్తున్నారా, లేకపోతే స్థానిక నాయకులు సమీకరిస్తున్నారా? నిజం ఈ రెంటి మధ్య ఉంది. జగన్కు ఇప్పటికీ వ్యక్తిగత అభిమానులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వైఎస్ఆర్ కుటుంబానికి విధేయమైన ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డబ్బు తీసుకుని వచ్చిన వాళ్లే అనటం తప్పవుతుంది. అదే సమయంలో ఇంత భారీ సమూహాలు ఎటువంటి స్థానిక వ్యవస్థ లేకుండా వాటంతట అవే ఏర్పడ్డాయని నమ్మడం అమాయకత్వమే అవుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల నాయకులు, గ్రామస్థాయి కార్యకర్తలు, వాహనాలు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ రాజకీయ సమీకరణలో భాగమే, పార్ట్ ఆఫ్ మొబిలైజేషన్. రెంటపాళ్ల పర్యటనకు ముందు దాదాపు 30,000 మందికి భోజన ఏర్పాట్లు జరిగినట్టు పల్నాడు పోలీసులు చెప్పడం జన సమీకరణ ముందుగానే ఊహించిందనని సూచిస్తోంది. ఆ పర్యటన భారీ జనంతో దాదాపు 6 గంటలు సాగినట్లు వార్తలు వచ్చాయి. యువకుల్ని గంజాయి, మద్యం, భోజనంతో తీసుకొస్తున్నారనే ఆరోపణలు రాజకీయంగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ గంజాయి లేదా మద్యం ఇచ్చి జగన్ రోడ్ షోలకు జనాన్ని తరలిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఇప్పటి వరకు బహిరంగంగా లేవు. భోజనం, వాహనాల ఏర్పాటు చేయటం రాజకీయ సభల్లో సాధారణ సమీకరణ పద్ధతే కావచ్చు, కానీ ఆధారాలు లేకుండా వేలాది మంది యువకుల్ని గంజాయి ఇచ్చి తెచ్చిన జనంగా చిత్రీకరిస్తే జగన్ను ప్రశ్నించాల్సిన చోట ప్రజల్నే అవమానించినట్లవుతుంది. అసలు అడగాల్సిన ప్రశ్నలు వేరే. వాహనాలు ఎవరు ఏర్పాటు చేశారు? ఖర్చు ఎవరిది? ముందుగా ఎంతమందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? అనుమతిలో చెప్పిన సంఖ్యంత? నిజంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ జగన్ కు
మరో రాజకీయ ప్రయోజనం కూడా లేకపోలేదు. ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు అంటారు. పరిమితులతో అనుమతిస్తే ఆ పరిమితుల్ని దాటి జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. పోలీసులు అడ్డుకుంటే అదే వార్త, అడ్డుకోకపోతే అదే భారీ రోడ్ షో. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా జగన్కు రాజకీయంగా ఉపయోగపడే పరిస్థితి. భద్రత విషయంలో కూడా ఇదే ద్వంద్వం కనిపిస్తోంది. జగన్ తనకు సరిపడా భద్రత కల్పించడం లేదంటూ మొన్న ఈ మధ్య నేను కలిసినప్పుడు ఆరోపించారు. నియంత్రణ లేని జన సమూహాలు వాహనానికి దగ్గరగా వస్తుంటే పోలీసులు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం అనుమతించిన వాహనాల కంటే ఎక్కువ వాహనాలు రావడం, అంచనాలకు మించి జనాన్ని సమీకరించడం, ఇరుకైన రోడ్ల మీద కార్యక్రమాలు నిర్వహించడం భద్రతకు ప్రమాదం అంటూ చెబుతున్నారు. 2025లో కేంద్రం హైకోర్టుకి ఇచ్చిన సమాచారం ప్రకారం జగన్కు Z+ భద్రతతో, అంటే Z+ కేటగిరీ భద్రతతో, సెక్యూరిటీతో 58 మంది సిబ్బంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. జగన్ మాత్రం తన భద్రతను తగ్గించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక్కడ బాధ్యత ఒక్క పోలీసులది మాత్రమే కాదు, Z+ భద్రత ఉన్న నాయకుడికి పోలీసులు రక్షణ కల్పించాలి. అయితే అదే సమయంలో ఆ నాయకుడి పార్టీ కూడా ముందుగా సరైన మార్గం, వాహనాల సంఖ్య, జన సమీకరణ అంచనా, బ్యారికేడ్, అత్యవసర మార్గం ఇవ్వాల్సిందే. జనాన్ని పిలిచేది పార్టీ, నియామకాల్ని దాటేది కాన్వాయ్. కానీ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ఏం చేశారు అని మాత్రమే అడిగితే అది పూర్తి సమాధానం కాచాలదు. రెంటపాళ్లలో ఇరుకైన దారి, సరైన వివరాలు ఇవ్వలేదంటూ పోలీసులు చెప్పిన అంశాలు కూడా పరిశీలించవలసిందే. జగన్ 2.0 వ్యూహంలో 5 స్పష్టమైన లక్ష్యాలు కనిపిస్తాయి. 1, కార్యకర్తలు పార్టీని విడిచిపోకుండా ధైర్యం చెప్పడం. 2, కేసులు, అరెస్టులు ఎదుర్కొంటున్న నేతలకు, లీడర్లని నేను మీ వెంటే ఉన్నాను అనే సందేశం ఇవ్వటం. ఇక 3, అసెంబ్లీ బయట ప్రత్యామ్నాయ ప్రతిపక్ష వేదికను నిర్మించడం, సృష్టించుకోవడం. 4, ప్రతి పోలీస్ ఆంక్షను ప్రభుత్వ అణచివేతగా చూపించడం. 5, జన సందోహాల దృశ్యాలతో ఓటమి ముద్రను చెరిపి పారేసి తిరిగి బలమైన నాయకుడి ప్రతిబింబాన్ని సృష్టించడం. ఇవి జగన్ ముందున్నటువంటి 5 లక్ష్యాలు. కానీ జగన్ ముందున్న అతిపెద్ద ప్రమాదం కూడా ఇదే. ఓదార్పు కోసం వెళ్తున్న కుటుంబ సమస్య వెనక్కి వెళ్ళి జగన్ కాన్వాయ్, జన సమూహం, పోలీసు వివాదమే ఒక వార్తగా మారిపోతుంది. ప్రతి పరామర్శను బల ప్రదర్శనగా మార్చితే సానుభూతి రాజకీయ ప్రచారంగా కనిపించవచ్చు. నియంత్రణ లేని గుంపులో ప్రమాదం జరిగితే రాజకీయ ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. గతంలో పల్నాడు పర్యటన సందర్భంగా కాన్వాయ్ వాహనం కింద పడి ఒక వ్యక్తి మరణించిన ఘటన తర్వాత ఇదే ప్రశ్న మరింత తీవ్రమైంది, మరింత బలంగా వినిపిస్తోంది. జగన్కు మిగిలిన మార్గాలు రోడ్ షోలు మాత్రమే కాదు, జిల్లాల వారీగా ప్రజా దర్బార్లు నిర్వహించవచ్చు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులతో చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవచ్చు. బాధిత కుటుంబాల్ని ప్రచార హడావుడి లేకుండా కలవచ్చు. అంతేకాదు, అసెంబ్లీకి వెళ్ళి తనకు లభించిన సమయాన్నే రాజకీయ ఆయుధంగా, ఒక పొలిటికల్ వెపన్గా మార్చుకోవచ్చు. డిజిటల్ ప్రజావేదికలు, నియోజకవర్గ సమస్యల మీద పత్రాలు, ప్రభుత్వానికి గడువులు, అంశాల వారి ఉద్యమాలు చేపట్టవచ్చు. జనాన్ని చూపించడం ఒక వ్యూహం మాత్రమే. జనం సమస్యలను పరిష్కారం చూపడం అసలు రాజకీయ వ్యూహం. మొత్తానికి జగన్ 2.0 అంటే కొత్త సిద్ధాంతం ఏమీ కాదు. కొత్త పరిస్థితికి పాత జగన్ పద్ధతిని మార్చి ప్రయోగించటం. 2017లో పాదయాత్రతో అధికారానికి దగ్గరయ్యారు జగన్. ఇప్పుడు ఓదార్పు యాత్రలతో పార్టీని తిరిగి నిలబెట్టాలని చూస్తున్నారు. కానీ రోడ్డు మీద కనిపించే జనమే ఎన్నికల్లో పడే ఓటు కాదు. గంటల తరబడి సాగిన కాన్వాయ్ రాజకీయ విజయానికి కొలమానం కాదు. దట్స్ నాట్ అన్ యాడ్ స్టిక్. అసలు ప్రశ్న, జగన్ జనాన్ని చూడటానికి రోడ్డెక్కుతున్నారా, లేక తన వెనక ఇంకా జనం ఉన్నారని ప్రపంచానికి చూపించడానికి రోడ్డెక్కుతున్నారా? అదే జగన్ 2.0లో అసలైన ట్విస్ట్.